వైద్యంలో అద్భుతాలంటే ముందుగా వినిపించే పేరు డాక్టర్ దండపు బసవానందం. 3 దశాబ్దాలకు పైగా అనుభవం, మొండి వ్యాధులు సైతం శాశ్వతంగా తరిమి కొడుతున్న వైద్య మహర్షి. జీవితాంతం భయపెట్టి వ్యాధులు కూడా ఆయన చేతుల్లో లొంగిపోతాయి. దేశవ్యాప్తంగా ఎన్నో అవార్డులు, రివార్డులు ఆయన సొంతం. దేశవ్యాప్తంగా హోమియోపతిని ప్రజల్లోకి తీసుకుని వెళ్తున్న డైనమిక్ స్టార్. సామాన్యులకు సైతం అతి తక్కువ ఖర్చుతో వైద్యం అందిస్తూ రోగుల జీవితాల్లో వెలుగు నింపుతున్న వైద్య శివామహుడు. తన తండ్రి పరిస్థితి మరెవరికి రాకూడదని ఆశయంతో ఈశ్వరప్ప హోమియో క్లినిక్ ని స్థాపించి హోమియో ప్రపంచానికి గర్వకారణమయ్యారు డాక్టర్ దండపు బసవానందం. తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలలో హోమియోపతిలో నెంబర్ 1 గా పేరు తెచ్చుకున్నారు డాక్టర్ దండపు బసవానందం. ఏం పేరమ్మా? అమ్మమ్మ పేరు అంజమ్మ. ఏమున్నది అంజమ్మకు? ఏం ప్రాబ్లం కోసం? ఏ ఊరు మీది? కల్వకుర్తికి వచ్చినావు. ఏంది బాధ అంజమ్మకు? ఆమెకి పక్షవాతం వచ్చింది. ఎన్ని సంవత్సరాలు అయింది? 3 సంవత్సరాలు అవుతుంది. ఇక్కడ రాకముందు ఎక్కడెక్కడ పోయొచ్చు? ఇక్కడ రాకముందు కల్వకుర్తిలో చూపించినాం, మాడ్నార్లో చూపించినాం, ఇంకా వెల్దండలో చూపించినాం. ఎక్కడ తగ్గట్లేదు, నడుస్తలేదు 3 ఏళ్ళ నుంచి. నడుస్తలేదు. ఇప్పుడు ఈశ్వరప్ప హోమియో క్లినిక్ మందులు వాడి ఇది వాడబట్టి 4 మంత్స్ అవుతుంది. 4 మంత్స్ అవుతుంది. 4 మంత్స్లో ఏం డెవలప్మెంట్ కనిపించింది? తలనొప్పి కొంచెం నార్మల్గా ఉంది, ఇంకా నడుస్తుంది. కొంచెం నడుస్తుందా? వెరీ గుడ్. ఆ రిపోర్ట్ ఓపెన్ చేయి. ఎంఆర్ఐ ఇది ఎంఆర్ఐ రిపోర్టు. నీకు బ్రెయిన్ లోపల ఇస్కీమియా వచ్చిందంటే రక్త ప్రసరణ తగ్గిపోయినుండే అట్రోఫీ, బ్రెయిన్ అట్రోఫీ అవుతుంది. మెదడు శుష్కించిపోయింది. అందుకోసమే ఆ ప్రాబ్లం. హోమియోపతిలో మరి బయట 3 ఏళ్ళ నుంచి వాడిన తక్కువ కాలింది. హోమియోపతిలో 3-4 నెలలు వదిలేసి నడుస్తుందంటే హోమియోపతి మందులు ర్యాపిడా కాదా? ర్యాపిడేనా? ప్రజలకు తెలియక, ఇప్పుడు మీకు కూడా తెలియక 3 ఏళ్ళ నుంచి ఎంత నష్టపోయారు ప్రజలందరూ. చాలామంది తెలియక హోమియోపతి గురించి ప్రచారం లేక నష్టపోతున్నారు. ఆరోగ్యం పట్ల పైసలు, డబ్బు, ఆర్థికంగా. దానికి అట్లా కావద్దని మీ అభిప్రాయం తీసుకుంటున్నా. ఓకేనా? థ్యాంక్ యూ.